అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 7 మండలాల్లో కొనసాగుతున్నాయి. ఇల్లందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, జూలూరుపాడు, సుజాతానగర్ మండలాల్లో 3వ విడత పంచాయతీ ఎన్నికలు 11 గంటల వరకు 62.35% నమోదైంది. 1 గంట వరకు పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 3వ విడత సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అయితే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి. 7 గంటల నుంచి కొంచెం మందకొడిగా సాగింది. ఎందుకంటే ఈ రోజు కొంచెం మంచు చలి ఎక్కువ తీవ్రత ఉండటంతో అయితే కొంచెం మందకొడిగా సాగింది. ఈ రోజు 7 గంటల నుంచి కూడా 9 గంటల వరకు దాదాపు 21% వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 మండలాల్లో కూడా 21% నమోదైంది. ఇప్పటికే 11 గంటల వరకు కూడా దాదాపు 30% వరకు కూడా నమోదైనట్లు అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 3వ విడత అంటే కొత్తగూడెం డివిజన్ కావచ్చు, ఇటు ఇల్లందు సబ్ డివిజన్ లో కూడా పెద్ద ఎత్తున అయితే 7 మండలాల్లో కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఇటు కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి, జూలూరుపాడు, సుజాత్ నగర్, ఇల్లందు, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల సబ్ డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క దాదాపు 145 పంచాయతీలు 146 పంచాయతీలు ఉండగా అందులో ఒకటి సమస్యాత్మకంగా పంచాయతీ ఎన్నికలు కోర్టులో ఉండడంగా అయితే ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఇంకా 10 కూడా ఏకగ్రీవమైన పరిస్థితి ఉంది. ఇంకా 135 గ్రామ పంచాయతీలో కూడా ఈరోజు ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. మనం ఎన్నికల కేంద్రం వద్ద ఉన్న ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే తీరుతున్న పరిస్థితి ఉంది. కొంచెం ఉదయం మందకొడిగా సాగినప్పటికీ కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. సమస్యాత్మకంగా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కట్టుదిట్టమైన చర్య చేసినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 1500 మంది పోలీసు బందోబస్తులను అయితే ఈ యొక్క ఏజెన్సీ జిల్లాలో అయితే పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. దాదాపు ఈ రోజు జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియలు అయితే దాదాపు 145 పంచాయతీలకు గాను దాదాపు 470 మంది అభ్యర్థులు అయితే సర్పంచ్ అభ్యర్థులు అయితే పోటీలో నిలిచిన పరిస్థితి అయితే ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించిన పరిస్థితి. దాదాపు 1288 పోలింగ్ స్టేషన్లు అయితే 134 సమస్యాత్మకంగా కేంద్రాలను కూడా గుర్తించారు. అక్కడ కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ జిల్లా ఎస్పీ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పర్యవేక్షణలో అయితే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎన్నికల కేంద్రాల వద్ద అయితే టెంట్లు కావచ్చు, ఇటు మంచినీటి సదుపాయం కావచ్చు, అత్యవసరమైతే వైద్యులను కూడా నిలిపిన పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియ అయితే 1 తోటి ముగియనుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి సాయంకాలం వరకు కూడా, ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ 2 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి. జిల్లా కలెక్టరు, ఇటు జిల్లా జిటిసిపేటలతో పాటు ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా ఇక్కడ 1500 మందిని పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. గుండాల, ఆళ్లపల్లి ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు, ఈ యొక్క ఏజెన్సీ గ్రామాలు, మావోయిస్టు సంచరించే ప్రాంతాలు అయితే పెద్ద ఎత్తున అయితే కట్టుదిట్టం చేసిన పరిస్థితి. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే పెద్ద ఎత్తున పోలీసులు, ఇటు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరిస్తున్న పరిస్థితి ఉంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలీసులు మోహరించారు. ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి 2 గంటల నుంచి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అయితే, కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. గత మొదటి విడత, 2వ విడత చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ విజయకేతనం ఎగరజేసింది. 2వ విడతలో అశ్వరాపేట నియోజకవర్గంలో కొంచెం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొంచెం గట్టి పోటీ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ అత్యధికంగా సీట్లు చేజిక్కించుకున్న పరిస్థితి. ఈ రోజు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా అదే కొనసాగుతుందని ఇక్కడ స్థానికులు తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు జరిగే ఎన్నికల ఫలితాలు చూసుకుంటే మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న జిల్లా కావచ్చు. అది ఈ నేపథ్యంలో అయితే కాంగ్రెస్ పార్టీని విజయకేతనం నిలిపేందుకైతే స్థానిక ఓటర్లు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది కూడా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచి శ్రీనివాసరావు, తిరుపతిరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.